హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి, నేను నా గార్డెన్లో మరి పాలకూర హార్వెస్ట్ చూపిస్తున్నాను. నేను చూపించాను కదా పోయినసారి మీకు. ఇదిగోనండి, గోళంలో నేను వేసుకున్నాను, చాలా ఒత్తి అయిపోయిందని చెప్పాను కదా. అదేనండి, ఇదిగో మరి ఇప్పుడు తయారైపోయిందండి. ఇది కోసుకుంటానికి సిద్ధంగా ఉంది. అందుకని ఇది హార్వెస్ట్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. అందుకే వచ్చానమాట. చూసారు కదా ఎంత బాగా ఎదిగిపోయిందో. కొంచెం తక్కువగా జిమ్ముకుని ఉంటే చాలా బాగుందండి. నేను ఎక్కువ జిమ్మేసాను అనమాట విత్తనాలు. అందుకని చాలా ఒత్తైపోయి కొంచెం ఆకు డ్యామేజ్ అయిపోతున్నదండి లోపల. అందుకనేసి మొత్తం అంతా ఇంకా ఈరోజు హార్వెస్ట్ చేద్దామనేసి మొత్తం కోసేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అందుకే వచ్చానమాట. చూసారు కదా, మరి చిన్న గోల్డ్ అసలు లెంత్ లేదండి, అది చాలా తక్కువ ఉంది. కానీ మనం వేసిన మరి మంచి బలమైన మట్టి అండి, గార్డెన్ సాయిల్. నేను మీకు చూపించాను కదా ఎలా కలుపుకోవాలని. అలా గనక మనం కలుపుకున్నట్లయితే కనుక చాలా బాగా మనం ఆకుకూరలే కాదు, పళ్ళ మొక్కలకే కాదు, మరి తీగ జాతులకే కాదు, దేనికైనా సరే అదే ఫార్ములా అండి. మనం అదే ఫాలో అవ్వాలన్నమాట. నేను చూపించాను కదా, ఒక 30% ఏమో కోకోపీటు, 30% ఏమో పశువుల ఎరువు, ఒక 30% ఏమో గార్డెన్ సాయిల్, ఒక 30% ఏమో వర్మీ కంపోస్ట్. ఇలా కలుపుకునండి. కొంచెం బోన్విల్ వేసుకుని, కొంచెం నీమ్ కేక్ వేసుకుని మనం ఇట్లా కలిపేసుకుని మనం ఎత్తుకుంటే కనుక, నేను చూపించాను కదా నా వీడియో చూడండి, మీకు మరి పాత వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఉన్నదండి. అలా కనుక మీరు కలుపుకుంటే కనుక చక్కగా ఇలాగ ఆకుకూరలు కోసుకొచ్చండి. మీరు పెద్ద పెద్ద చేయకపోయినా కానీ చిన్న చిన్న ఇలాగ ఆకుకూరలు మట్టుకైనా సరే మనం టెర్రస్ మీద మనం ఒక 4 తొట్లు పెట్టుకుని పండించుకోవచ్చండి. మరి ప్లాస్టిక్ టబ్బులతో నేను చూపించాను కదా, అలాగ మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో చూసారు కదా, మరి ఏ మందులు కొట్టలేని ఆర్గానిక్గా మరి ఆకుకూరలు చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం కోసుకుని వండుకుని ఇలాగ ఉందండి. ఒక 4 తొట్లు పెట్టుకుంటే 4 రకాలు మనం వారానికి ఒకటి చక్కగా కోసుకొచ్చండి. నెల రోజుల్లో 4 తొట్లు వచ్చేస్తాయి మనకి. ఇంకా చూసారు కదా, నెల రోజులు అయిందండి ఇది వేసుకుని నేను పాలకూర. చక్కగా మరి వచ్చేసిందా, మరి నేను ఈరోజు కోసుకున్నాను అనమాట. చూసారు కదా, చూసి మీరు ఆనందించండి. అంతేకాదు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లోకి వస్తుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మరి మీకు ఈ వీడియో మీకు ఏమనిపించిందో మీరు మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి మేము కూడా సంతోషిస్తాం. సరేనా, చూసి ఆనందించండి. ఉంటానండి. బాయ్ అండి.